అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్. అదేవిధంగా భోగి శుభాకాంక్షలు. మనకు ఆన్ ప్యాసివ్‌లో చాలా వరకు చాలా వండర్‌ఫుల్ అప్డేట్స్ వచ్చున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మనం ఏది అప్డేట్స్ అని చెప్పాలి అనుకున్నా, మనకు కనిపించేటటువంటి అప్డేటు, మనకు కావాల్సినటువంటి అప్డేటు ఒక్కటే. ఏంటి అంటే, మనం ఎప్పుడు విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు. మనకి యాపిల్స్ ఎప్పుడు అనేటటువంటి పాయింట్ అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను కొద్ది రోజులు వీడియో అనేది చేయలేదు. కానీ పొద్దునుంచి చాలా టెన్షన్ పడుతూ చాలామంది కూడాను మా క్రెడెన్షియల్స్ మీకు సెండ్ చేస్తాము. ఒక్కసారి ఇది ఎలాగానో మాకు ప్రొఫైల్‌లో ఏమీ లేదు. ఎంప్టీగా ఉంది. ఆ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసియండి అని చాలామంది కాల్ చేశారు. కాకపోతే ఈరోజు కొంచెం ఫెస్టివల్ కదా! కొంచెం బిజీగా ఉండడం వలన వెయిట్ చేద్దాము. ఈ రోజు వరకు వెయిట్ చేయండి. కంపల్సరీ రేపటికంతా నేను ఒక వీడియో మీకు అందరికి అర్థమయ్యే విధంగానే ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు అద్భుతమైనటువంటి హ్యాపీ న్యూస్ ఏంటి అంటే, మీ ప్రొఫైల్ మీరు ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు యాజ్ యూజువల్‌గా మన డీటెయిల్స్ టోటల్ మన ప్రొఫైల్ అంతా కూడా ఫిల్ చేయబడి ఉంది. కాబట్టి ఇంకెవ్వరు కూడా టెన్షన్ తీసుకోని అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే, మనకు 16వ తేదీ ఎలాంటి అప్డేట్ వస్తుంది అని కూడా ఆలోచించేస్తున్నారు. ఏది వచ్చినా మనకు మన మంచి కోరి, మనకు ఉన్నదానికంటే కూడా అంతకు మించి మన సంతోషాన్ని రెట్టింపు చేసేటటువంటి అవకాశాలే మనకొస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి అప్డేట్సే మనకిస్తూ ఉన్నారు. కాకపోతే మన ఫోకస్ అంతా వేరే దగ్గరుంది కాబట్టి వీటిని అప్డేట్స్‌గా మనం యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నాం. అంతే. అంటే ఎంత అప్డేటెడ్‌గా మనకు ప్రతి మెసేజ్ కానీ ఓఈఎస్‌లో ఓపెన్ చేసి, ఇంకా ఇక్కడ స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామందికి మా జీమెయిల్ ఎక్కడుంటుంది? ఓఫౌండర్స్‌లో నుంచి ఓఫౌండర్స్.నెట్‌లో నుంచి వెళ్ళమంటూ ఉన్నారు. మేము ఈ మధ్యంతా ఓమెయిల్‌లో నుంచి డైరెక్ట్ ఓఈఎస్‌లో నుంచి వెళ్ళాం కదా! అది జీమెయిల్ ఎక్కడుంటుంది? అసలు దానికి పాస్‌వర్డ్ ఏం పెట్టామో తెలియట్లేదు. ఎలా అంటే ప్రతి ఒక్కటి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఫస్ట్ మనము ఒక ఇంట్లోకి ఎంటర్ కావాలి అంటే డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఎటు సైడ్ వెళ్తే ఏమొస్తుంది అనేది మనం కనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ మనకు లాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లాక్ అనేది మనకెక్కడుందో తెలియకపోతే మనకెన్ని అప్డేట్స్ ఇచ్చినా కూడా అక్కడ అంత అద్భుతంగా మనకేం అనిపించదు. ఎందుకంటే ముందు మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఇదంతా లేకుండా ఈ టెన్షన్ అంతా కూడా లేకుండా ఒక్కసారి ఈ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే, మీ డీటెయిల్స్ జీమెయిల్ పాస్వర్డు, ఓమెయిల్ పాస్వర్డు మీరు ఏదైతే ఫోన్ నంబర్ ఇచ్చున్నారో వాటికి రిలేటెడ్‌గా ఉండేటటువంటి అవి మీకు ఎవరైతే అన్‌పాసివ్ గురించి ఇన్వైట్ చేశారో వాళ్ళ నేము, వాళ్ళ కాంటాక్ట్ నంబరు, మీరు ఓఈఎస్‌లోకి లాగిన్ అయినప్పుడు, మన ఓ కనెక్ట్ బై చేసినప్పుడు కొన్ని పాస్వర్డ్స్ చేంజ్ చేసేసుకోండి. మీకు ఇబ్బంది అనుకుంటే కొత్త వాళ్ళ దగ్గర మీరు ప్రోడక్ట్ అనేది బై చేపిచ్చుంటే క్రెడెన్షియల్స్ ఎవరికన్నా ఫార్వర్డ్ చేసి కంపల్సరీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసేసుకోండి అని ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు. అది చాలా బెస్ట్ కూడా. మనకు పోయేదేం లేదు. మనకు ఒక సెక్యూరిటీ మన అకౌంట్‌కి మన ఆస్తులు పేపర్‌లు ఏ విధంగా అయితే మనం కాపాడుకుంటామో ఆన్ ప్యాసివ్‌ది కూడా అన్నీ దానికి రిలేటెడ్‌గా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గూడా మనం అంత బాగా కాపాడుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా మనం జీమెయిల్ ఎక్కడుంటుందో చూపియండి. జీమెయిల్ పాస్వర్డ్ ఏం పెట్టామో తెలీదు మాకు. ఫౌండర్స్‌లో లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ఏముందో అంటే మనం ప్రతి ఒక్కటి టెన్షన్ పడే వరకు మనం తెచ్చుకోవడం అనేది మానవ సహజంగా ఒక్కొక్కసారి ఉంటుంది కానీ, ఎప్పుడు ఇదే ఫార్వర్డ్ అయితూ పోయింది అంటే చాలా కష్టపడతాం మనం. అంటే మనకు ఎలాంటి ప్రాసెస్ ఇచ్చి మనల్ని వర్క్ చేయమన్నా గూడా మనం టెన్షన్ పడతామని చెప్పి మనకు ఆఫ్టర్‌నూన్ వరకు అది అలా ఉంచేసి అప్డేట్ చేసుకోండి అని చెప్పి మన ఓమెయిల్‌తో నెక్స్ట్ కంపెనీనే డెసిషన్ తీసుకొని మన యాజ్ యూజువల్‌గా మన ప్రొఫైల్ మనకు వాళ్ళే సెట్ చేసేయడం అనేది జరిగింది. అంటే మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన దగ్గర ప్రొఫైల్‌లో ఉంది. ఓఎస్‌లోకి ఒకసారి లాగిన్ అయ్యి రైట్ సైడ్ మీ ఫోటో సింబల్ ఉంటుంది కదా! దాని మీద ఒకసారి టచ్ చేసి ప్రొఫైల్‌లో ఏముంది? మీరిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందా? మొత్తం గూడా ఒకసారి చెక్ చేసుకోండి. టెన్షన్ అనేది ఎక్కడ మనకు పరిగెత్తండి ఈరోజు గంట, హాఫ్ అన్ అవర్ అనేది మనకెక్కడా చెప్పరు. మీరెక్కువ టెన్షన్ తీసుకోవద్దు. అన్నిటికంటే ఫస్టు మన క్రెడెన్షియల్స్ అన్నీ కూడా పాస్వర్డ్‌లు గాని, జీమెయిల్ దానికి రిలేటెడ్ ఏదైతే మన ఆన్ పాసివ్ రిలేటెడ్ ఉన్నాయో
మొత్తం ఒక బుక్కులో రాసి పెట్టుకోండి. మొబైల్‌లో స్క్రీన్ పైన సేవ్ చేసి పెట్టుకున్నా కూడా, ఆ మొబైల్ ఏదైనా బై మిస్టేక్ మనం రీసెట్ కొట్టేసామంటే మొత్తం వెళ్ళిపోతాయి. అలా కూడా వద్దు. రాసి పెట్టుకోండి. ఇంకా ఒక కాపీ కావాలంటే జెరాక్స్ కూడా చేసి పెట్టుకోండి. చాలా సెక్యూర్‌గా ఉంటుంది. ఒకరి సపోర్ట్ లేకుండా మీ అకౌంట్‌లో మీరు లాగిన్ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే, వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోని టెన్షన్ పడ్డం కంటే కూడా, ముందు నుంచే మీరు ఎలా లాగిన్ కావాలో చూసారంటే, ఒక ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఇస్తానే వెంటనే లాగిన్ అయ్యి, ఇది రైటా రాంగా, ఓఈఎస్‌లో ఏదన్నా అప్డేట్ వచ్చిందా? ఓఫౌండర్స్ డాట్ నెట్‌లో ఏదన్నా అప్డేట్ వచ్చిందా? ఓ లీడర్స్‌లో ఏదన్నా అప్డేట్ ఇచ్చున్నారా? ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు తొందరగా రిప్లై ఇవ్వలేదు అంటే, మీరు చాలా టెన్షన్ పడిపోతాం మనం. అలాంటిదంతా లేకుండా మన అకౌంటు మన చేతిలో ఉంది. ఓఎస్ మన ఫౌండర్స్ అందరికీ యాక్సెస్ అయితూ ఉంది. కాబట్టి ఎక్కడా టెన్షన్ అవసరం లేదు. అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఏదైనా వెరీ, వెరీ ఇంపార్టెంట్ మీరు కంపల్సరీ ఫౌండర్స్ చేయాలి. ఈ విధంగా చేయండి అన్నప్పుడు నేను కంపల్సరీ వీడియో పెడతాను. మనకు కొంచెం టైం ఇస్తారు కాబట్టి దేని గురించైనా కూడా నేను పొద్దున్నుంచే కొంచెం వీడియో చేద్దాం అనుకుంటూనే డిలే అయిపోయింది. కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీ న్యూస్. చాలా హ్యాపీగా అనిపించింది. నా అకౌంట్స్‌లో కూడా ఎక్కడ కూడా ప్రొఫైల్ రిలేటెడ్ ఒక్క అకౌంట్ కూడా నా ప్రొఫైల్ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనకు ఏదైనా మనం ఒక నమ్మకంతో ఈ పని చెయ్యొచ్చు. కొంచెం టైం దొరికినప్పుడు దీన్ని చేసేసేయొచ్చు. కానీ కంపెనీ ఎప్పుడైతే ఆ మెసేజ్ ఓకే. మన ఆఫీస్ నుంచే ఇదంతా కూడా సెటరేట్ చేయబడుతుంది. కాబట్టి అక్కడ అప్డేట్ ఇచ్చినటువంటిది బ్యాక్ తీసుకోబడింది లింక్ అని వచ్చింది కాబట్టి మీరస్సలు టెన్షన్ తీసుకోవద్దు. అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నీ గూడాను శుభ పరిణామాలే మనకి. అంతా హ్యాపీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనమంతా ఆరోగ్యంగా ఉన్నాము అంటే, మనం ఏదైతే కలలు కన్నామో, ఆ కలలన్నీ కూడా సాకారం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఆరోగ్యంగా లేకపోతే, ఈ ఆరోగ్యం అనేది ఫస్ట్ మనకు దేని మీద అంటే, ఎక్కువ టెన్షన్ తీసుకోవడం, స్ట్రెస్ ఫీల్ కావడం వలన, ఉన్నదాని గురించి, లేని దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయడం వలన, నెగెటివ్ పీపుల్స్ పక్కన పెట్టుకొని, ఒక విషయం గురించి డిస్కషన్ అనుకుంటే, 10 విషయాల గురించి ఒకే దగ్గర డిస్కషన్ చేస్తే, అది మనది కాకపోయినా మనం స్ట్రెస్‌గా ఫీల్ అయితాము. ఫస్ట్ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ట్రై చేయండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మన ఫ్యామిలీని మనం కాపాడుకుందాము. మన పిల్లల భవిష్యత్తుకు మనము భరోసాగా ఉందాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్.